మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మన దేవుని ఘనమైన నామంలో మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానించుచున్నాను. సోలొమన్ రాసిన సామెతల గ్రంథమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు తండ్రి కుమారునికి చేసిన 6 ఉపదేశములను ధ్యానం చేశాం. 6వ ఉపదేశం 4వ అధ్యాయం 10 నుంచి 19 వరకు మనం మొన్నటి దినమందున ధ్యానం చేసి ఉన్నాము. ఈరోజు 7th ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్, తండ్రి కుమారునికి చేయుచున్న 7వ ఉపదేశమును ధ్యానం చేయబోతున్నాము. ముందుగా దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి మీ కుమారుని రక్తం చేత విమోచించి పరిశుద్ధులనుగా చేశారు. తండ్రి, మా హృదయములు ఎల్లప్పుడూ కూడా మీరు చెప్పుచున్న సంగతులను గ్రహించున్నట్లు మా ఎడల దయ చూపించమని వేడుకుంటూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతున్నప్పుడు దానిని మేము వినగలిగినటువంటి వారంగా ఉండునట్లు మా ఎడల మీరు కృపను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము. ఈ ఉదయకాలమందు మా ప్రియులు మేము మీ మాటలను ధ్యానించుచు ఉండగా మీరు మమ్మలను నడిపించండి, మా హృదయములను పరిశోధించండి. మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నట్లయితే దానిని మాకు తెలియపరచవలసినదిగా ఈ ఉదయకాలమందు మేము కోరుకుంటున్నాము. మీకు వందనములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ కూడా ఈ ఉదయకాల ధ్యానం నాకు ఆహ్వానం పలుకుచున్నాను. Let's turn our Bibles to the book of Proverbs chapter 4 verse 20. 20 నుంచి 27 వచనాలలో స్పిరిచువల్ హెల్త్, ఆత్మీయ ఆరోగ్యం. ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు శరీర ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటామో అలాగూ మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు చెప్తున్న మాటలను మనం వినాల్సి ఉంటుంది. వినడం అంటే చాలామంది మనకు కనిపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సంఘంలోనే బోధించుచున్నప్పుడు కొందరిని చూడగానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చూచినప్పుడు అబ్బా వీరెంత బుద్ధిమంతుల్లాగా వింటున్నారు అని అనిపించేలాగా వారి యొక్క ముఖ కవళికలు ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా వింటున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఒక్క మొక్క కూడా వారి చెవుల్లోనికి వెళ్ళడం కాదు కదా. చెవుల్లో నుంచి వెళ్ళకపోతే హృదయంలో ఎలా పనిచేస్తుంది? అలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వినలేనట్టుగానే ఉంటారు, కానీ అన్నీ వింటూ చక్కగా వాటిని గ్రాస్ప్ చేసుకునే వారిగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం అనేకమైన మాటలను వింటూ ఉంటాం. అన్ని మాటలు మన హృదయంలోనికి వెళ్తాయా అంటే దేర్ విల్ బి ప్యాసివ్ లిసనర్స్ అండ్ యాక్టివ్ లిసనర్స్. యాక్టివ్ లిసనర్స్ అంటే ఇంక్లైనింగ్ ది ఇయర్ అని ఈ 20వ వచనంలో, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అంటున్నాడు. చెవి యొగ్గడం అంటే it's a posture like you bend toward the speaker like this, కొంచెం ముందుకు వంగి చెవిని ఇలా పెట్టి మనం వింటున్నట్టుగా. అంటే you are paying attention. This is active listening. ఎప్పుడైతే మనము చెవి యొగ్గి వింటామో అప్పుడు మనం వింటున్న మాటలు మన హృదయంలోనికి వెళ్తాయి. అందుకని మనం వింటున్నది మన హృదయంలోనికి చేరుతుందా లేదా అనే గ్యారంటీని మనం ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేమంటే we cannot calculate whether people are listening to us actively or passively. కొంతమందికి absent minded people లాగా ఉంటారు. బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ absent లా ఉంటారు.
ఒక అలవాటు ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉంటారు. వారు కొందరైతే ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లోనే కనిపిస్తూ ఉంటారు. వారు ఒక్క మొక్క కూడా విననటువంటి వారిగా ఉంటారు. దీన్ని మనం ఎలాగ గ్యారంటీ చేయగలుగుతాం? వీ కెనాట్ గ్యారంటీ ఇట్. ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. విత్తువాని ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే మార్కు సువార్తలో కూడా 4వ అధ్యాయంలో దీనిని మనం చూడవచ్చు. ఇందులో 4 రకాల నేలలు ఉన్నాయి. 4 రకాల నేలలు. మొట్టమొదటిది ఏంటంటే వేవర్డ్ ఆర్ వే సైడ్ సాయిల్ అని. లెట్స్ టర్న్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 13లో ఈ ఉపమానాన్ని యేసు ప్రభువు చెప్పాడు. 13వ అధ్యాయంలో ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడు. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని ఫోర్త్ సాయిల్, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించాను అని యేసు ప్రభు ఏమంటున్నారు? చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. అంటే మనకి చెవులు లేవనా? అందరికీ కూడా మంచి ఫిజికల్ ఇయర్స్. ఈ ఇయర్స్కి మనం ఎన్ని చిత్రాతి చిత్రమైనటువంటి మేకప్స్ చేస్తూ ఉంటాము. కొందరైతే ఇప్పుడు ఆడమగ తేడా లేకుండా చెవులు కుట్టించుకుంటూ ఉన్నారు కదా. కొందరైతే ఈ టాప్స్లో కుట్టించేవారు ఉంటారు. కొందరు చెవంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్టించుకునేవారు ఉంటూ ఉంటారు. అయితే చెవులు ఉండటం అనేది ప్రాముఖ్యం కాదు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నది ఆత్మీయ వినికిడిని గురించి. చెవులు గలవాడు వినడం అంటే మనం విన్న విషయాలు మన హృదయంలో పరిశుద్ధాత్మని కార్యం జరిగించాలి. ఇప్పుడు వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వినడం వలన విశ్వాసం కలుగుతుంది అని దైవ గ్రంథం మనకి చెప్తుంది. అసలు వినకపోతే దాని వలన ఎక్కడి నుంచి కార్యరూపం దాల్చుతుంది అది? దీనికి ఈ ప్యారబుల్కి యేసు ప్రభువే ఎక్స్ప్లెనేషన్ని ఇచ్చారు. దాని ఇంటర్ప్రిటేషన్ని మనం 18వ వచనంలో చూస్తాం. 18వ వచనంలో ఈ 18వ వచనంలో చూస్తున్నప్పుడు విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. 19 కూడా కలిపి ఉంటుంది తెలుగులో. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా వీడేం చేస్తాడంటే, పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా అంటే వీడు వింటాడు కానీ వే సైడ్ సాయిల్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే డూ నాట్ గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. దానిని గ్రాస్ప్ చేసి అర్థాన్ని తెలుసుకునేటువంటి వారిగా ఉండరు. వాక్యము ఏదో మొక్కుబడిగా వినడం లేదు అని అంటే అది నెగ్లిజెంట్గా వినడం అని కూడా మనం చెప్పచ్చు. వాక్యం వినియు గ్రహింపకయుండగా ఇలా నెగ్లిజెంట్గా ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. వే సైడ్ సాయిల్. సో ఇటువంటి వారు సరైన రీతిలో వినడం లేదు కనుక ఒకవేళ ఏదైనా కానీ అది కొంచెం లోనికి వెళ్తే ఆ ఉన్న దానిని సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. దుష్టుడు వచ్చి మార్క్స్ వార్తలో అయితే సాతాను వచ్చి అని ఉంటుంది. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు.
ఇప్పుడు మనం ఈ కేటగిరీకి సంబంధించిన వారమా? లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. వింటాం మనం. చాలామంది రెగ్యులర్ చర్చ్ గోవర్స్ ఉంటారు. పోనీ చర్చ్ గోవర్స్ కాదనుకుందాం, రెగ్యులర్గా వాక్యం పెట్టుకొని ఏదో ఒక వాక్యం అనుకుందాము, అది యూట్యూబ్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. చూచేవారు తక్కువే, వినేవారు చాలామంది వింటూ ఉంటారు. అంటే దే పుట్ దేర్ ఇయర్ ప్లగ్స్, ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. అవి పెట్టుకొని వారు వింటూ ఉంటారు. ఎంతవరకు వారి యొక్క హృదయంలోనికి, మీ హృదయంలోనికి వెళ్తుంది ఈ దేవుని యొక్క వాక్యం? గ్రహిస్తూ వింటున్నావా? లేదంటే చాలాసార్లు మనం నిద్ర పట్టలేనప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక వాక్యం పెట్టుకొని, అంటే క్రైస్తవుల అలవాట్లను గురించి చెప్తూ ఉన్నాను, ఏదో ఒక వాక్యం పెట్టుకొని నిద్రలోకి వెళ్ళిపోతారు. చాలాసేపు అయిన తర్వాత అది అయిపోతుంది. అయిపోయిన మన చెవిలో ఆ ఇయర్ బడ్స్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం మెలకు వచ్చినప్పుడు ఏదో అన్ఈజీగా ఉంది అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా మన నిద్రని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం గ్రహించుచు వింటున్నట్ట, లేదంటే ప్యాసివ్ లిసనర్స్గా ఉంటున్నట్ట, టైం పాస్ కోసం, నిద్ర కోసం మనం వింటున్నట్ట అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా వింటున్నాం? ఆర్ వి లిస్నింగ్ లైక్ ద పర్సన్ ఇన్ ద వేవర్డ్ సాయిల్? త్రోవ ప్రక్కన పడిన ఈ నేల వంటి వినికిడి, ఆ మనుషుని యొక్క వినికిడి మనలో ఉందా అనే దానిని మనం పరిశీలన చేసుకోవాలి. వినుటకు చెవులు ఎవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక అని అంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో. 24వ వచనంలో మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్తారు. వినుటకు చెవులు ఎవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. ఆర్ యు లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం దాన్ని వినగలుగుతున్నామా, అంటే గ్రహించగలుగుతున్నామా? దానిని మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో వాక్యం విని కూడా గ్రహించకపోతే సాతానుడు వచ్చి దానిని ఎత్తుకెళ్ళిపోతాడు. మనం వింటున్న వాక్యం అంతా ఇప్పటి వరకు సాతానుడు ఎత్తుకెళ్ళిపోయాడా, అది మన హృదయంలో కార్యం చేసిందా అనేది నంబర్ 1 పరిశీలన. రెండవది రాకీ సాయిల్ ఉంది. ఇది విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేటువంటి వాడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ సాయిల్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి. మనం ఎలాంటి వారం? డు వి బిలాంగ్ టు దిస్ కేటగిరీ, రాకీ సాయిల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారమా మనం అనేది? ఇప్పుడు దీస్ ఆర్ ద హియరర్స్ దట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జాయ్ఫుల్లీ, సంతోషంతో వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించుతారు. అంగీకరించి దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషనలిజం. మనం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అవును, అద్భుతమైన వాక్యం, ఇది మనం మన జీవితానికి అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈ వాక్యాన్ని వెంటనే అంగీకరిస్తారు. అంగీకరించినంత మాత్రాన సరిపోతుందా అంటే దానిని మన జీవితంలో పాటించగలగాలి. తర్వాత మనకు వచ్చేటువంటి అవరోధాలైనప్పటికీ కూడా, ఎనీ హర్డల్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వీ హ్యావ్ టు కన్ఫ్రంట్ దెమ్. వాటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాటిని భరించాల్సి ఉంటుంది. ఒకసారి మనం దేవుని యొక్క మార్గంలోనికి, నీతి మార్గంలోనికి వచ్చిన తర్వాత శ్రమ, హింస కలుగుతాయి. యేసు ప్రభువే చెప్పారు, శిష్యుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాదు, నాకే శ్రమలు కలిగాయి కాబట్టి మీకు కూడా శ్రమలు కలుగుతాయి, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు అని యేసు ప్రభు చెప్పారు. అయితే శ్రమ, హింస, వాక్యం నిమిత్తం శ్రమ, హింస కలగగానే అభ్యంతర పడిపోతారు ఈ రెండవ రకం నేలన పడినటువంటి రాకీ సాయిల్లో పడిన విత్తనం వంటి వారు. విత్తబడిన వాడు రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించువాడు.
అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. అతనిలో ఎందుకు వేరు లేదు? ఎందుకు వేరు లేదు అంటే, యూ హ్యావ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సూపర్ఫిషియల్లీ, ఇమోషనలీ. మనం మన ఉద్రేకంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాం. సరే, అంగీకరించిన తరువాత చేయవలసింది ఏంటంటే వేరు కావాల్సి ఉంటుంది. ఈ విత్తనానికి వేరు కావాలి. వేరు లేకపోతే ఏం జరుగుతుంది? వేరు లేనందున, వేరు మనలో గనక ఈ వేరు ఉన్నట్టయితే, అంటే వేరు ఎలా వస్తుంది? మనం వాక్యం అనే పాలను అపేక్షించే వారంగా ఉండాలని అపోస్తలుడు పీటర్ మనకు చెప్తూ ఉన్నాడు. సో ఈ వాక్యం అనే పాలను మనం అపేక్షించలేదనుకుందాం, రక్షణ పొందుతారు. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను అటక మీద పెట్టినట్టుగా, రక్షణను పక్కన పెట్టేసినట్టుగా చేస్తూ ఉంటారు చాలామంది. రక్షణ పొందేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. ఏంటి, యువర్ టికెట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇన్ హెవెన్ అని మన యొక్క ఆలోచన. మన టికెట్, రక్షణ అనే టికెట్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది, పరలోక రాజ్యాన్ని కన్ఫర్మ్ చేసేసింది అని ఇంక దాన్ని పక్కన పడేసి మన టికెట్, ఆ తర్వాత మన పనులు మనం చేసుకుంటూ ఉంటే వేరు ఎలా వస్తుంది? వేరు పారిన వారంగా మనం ఉండాలి కదా. ఈ వేరు లేకపోతే జరిగేది ఏంటంటే, ఎటువంటి హింస వచ్చినా, శ్రమ వచ్చినా దానిని మనం వెంటనే యేసు ప్రభువు మార్గాన్ని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతాం. ఇది రెండవ రకం నేలన పడినటువంటి వారు. మూడవ రకం నేల, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ, వాక్యం వింటాడు కానీ ఐహిక విచారాలు, వెళ్ళి ప్రాబ్లమ్స్, లేదు అని అంటే ధనం. ఇప్పుడు చాలామంది ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఉంటూ ఉంటారు. ఐహిక విచారాలు, లోకంలో అన్నీ కావాలనుకుంటాం, అలాగనే దేవుడు కూడా కావాలని అనుకుంటూ ఉంటాం. ఇంకా ధనమోసంలో పడిపోతారు. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు అంటూ ఉంటాడు. సో ఇటువంటి వారు, ధనమోసం కలిగినటువంటి వారు, ధనం చేత మోసబడినటువంటి వారు అణిచివేయబడతారు. వారు విన్న వాక్యం అణిచివేయబడుతుంది. దాని వలన ఫలం ఉండదు, నిష్ఫలంగా అయిపోతాం. ఐహిక విచారమును, ధనమోసమును, నీ వాక్యమును, ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. మనం నిష్ఫలమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఇహలోక సంబంధమైన వాటి కోసం జీవిస్తున్నామా? మనం మనవాళ్ళం కాదు కదా, మనం క్రీస్తు వారైనటువంటి వారు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని అపోస్తలుడు పౌలు చెప్తున్న రీతిలో మనం కూడా మన జీవితాన్ని మనం జీవించటం, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు అనే విధంగా మన యొక్క జీవితాలు ఉన్నాయా? లేదంటే ఐహిక విచారాలు, ధనమోసంలో పడిపోయి వాటి చేత మనం విన్న వాక్యం అణిచివేయబడినప్పుడు మరలా లోకస్తులముగా, లేదు అంటే ఒక ప్రక్కన లోకం, ఒక ప్రక్కన దేవుడు అన్నట్లుగా జీవిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన పరిశీలన. సో డూ వి బిలాంగ్ టు దిస్ థార్నీ సాయిల్, ముండ్ల పొదలలో పడిన విత్తనం వంటి జీవితాన్ని జీవిస్తున్నామా అని పరిశీలన చేసుకుందాం. నాలుగవ రకం నేల మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై సో దే విల్ సక్సీడ్. ఎందుకు? వాక్యం మనం విన్నాము అంటే we welcome the word of God with open heart and open ears and open heart అని చెప్తాం. ఓపెన్ ఇయర్స్ అండ్ ఓపెన్ హార్ట్, తెరచినటువంటి చెవుల చేత యాక్టివ్ లిసనర్స్గా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా, డిలిజెంట్గా వింటారు.
ఆ వాక్యం మన హృదయంలోనికి ఖచ్చితంగా వెళ్తుంది. Now we guarantee this kind of people will definitely put the word of God into practice in their daily lives. సో ఈ విధంగా మనం మన జీవితములలో మంచి నేలను పడిన విత్తనం వలె వాక్యాన్ని విని గ్రహించగలుగుతూ ఉన్నామా, సఫలులము అవుతూ ఉన్నామా? ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి ఈ మంచి నేలలో. కొందరు 100 కొందరు 60 కొందరేమో 30 ఫలిస్తారు. ఇక్కడ అందరూ 100 ఫలించేవారు ఉండరు. కొందరు 30% మాత్రమే దేవునిలో ఎదిగేవారిగా లేదంటే ఫలించేవారిగా ఉంటారు. మన ఫలం రెస్ట్రిక్ట్ చేసేసుకుంటాం 30%కే. ఇది కాదు, 100 ఫోల్డ్ కావాలి. 100 ఫోల్డ్ ఫలం మనలో కలగాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుచేత మనం 100 ఫలించే వారంగా ఉండాలి అని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ సొలొమోను తన కుమారులకు చేస్తున్న ఉపదేశంలో, తన కుమారునికి చేస్తున్న ఉపదేశంలో, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నా మాటలను ఆలకింపుము. ఈ దినాలలో ఆలకించేవారు చాలా తక్కువైపోయారు. అంత చెప్పేవారే, అందరూ కూడా అందరికీ సలహాలు ఇచ్చేవారు, అందరూ కూడా అందరికీ ఉపదేశం చేసేవారు, అందరికీ బోధ చేసేవారే ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. వినేవారు తక్కువైపోతున్నారు. ఈ బోధించేవారైనా, చెప్పేవారైనా, సలహా ఇచ్చేవారైనా మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాటను వినాలి. ఆయన చెప్పిన మాటను వింటే అప్పుడు దైవ సంబంధమైన సలహాలు ఇవ్వచ్చు, దైవ సంబంధమైన బోధను చేయవచ్చు, అలాగే దైవ సంబంధమైన ఉపదేశాలను కూడా చేయవచ్చు. మనం మాత్రం దేవుని వాక్యమును వినం, దేవుని మాటను వినం. మాట వినకుండా, ఆయనకు చెవియొగ్గకుండా ఇతరులకు మనం బోధించడానికి సంసిద్ధమైపోతున్నాము ఈ రోజులలో. అందుచేత నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని అంటున్నాడు. ఫస్ట్ శామ్యూయల్ 15th chapter verse 22లో అంటున్నాడు, బలులర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మనం ఏదేదో చేస్తూ ఉంటాం. నేను 10వ భాగం ఇచ్చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. ఇంకా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము చర్చెస్కి. మా పాస్టర్కి నేను అసలు ఫైనాన్షియల్గా ఎంతగా ఉపయోగపడుతున్నానో మీకు తెలియదు అని అనుకుంటాము. ఇంకా నేను ఉపవాసాలు ఉంటున్నాను. ఆ పరిచయుడు అంటాడు కదా లూకాసు వార్తలో, ఆ పరిచయుడిలాగా మత్తయి వార్తలో మనం చూడవచ్చు దానిని. పరిచయుడు సుంకరిని గురించి చెప్పబడినటువంటిది. సో ఇతను అనుకుంటాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. మా చర్చ్లో ఉపవాస ప్రార్థనను నేను చక్కగా అటెండ్ అవుతున్నాను, ఉపవాసం ఉండి అటెండ్ అవుతున్నాను. ఇంకా ప్రతిసారి కూడా నేను చర్చ్లో జరిగే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, అన్ని ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను. ఇలాగా అనేకమైనటువంటి క్రియలను మనం చేస్తున్నప్పటికీ కూడా మాట వినడం అనేది శ్రేష్టం. ఇవన్నీ కూడా ఎలాంటివంటే బలులు అర్పించడం, పొటేళ్ల క్రొవ్వు అర్పించడం, ఇవన్నీ మనం చేసే యాక్టివిటీస్ లాంటివి. కానీ దేవుడు ఏమంటున్నాడు, మాట వినేవారంగా ఉండాలి. చర్చ్లో చాలామంది ఆ పని ఈ పని, మైక్ సెట్ చేయడం, స్టేజ్ని చేయడం, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, తర్వాత పాస్టర్ గారు పిలిస్తే వెంటనే ఇక్కడ చిత్తం ప్రభు అన్నట్టుగా పాస్టర్ గారి దగ్గర ప్రత్యక్షం అవడం, తర్వాత ఇంకా పాస్టర్ గారికి భోజనాలు అందించడం, తర్వాత వారి అవసరతలు తీర్చడం, ఇవన్నీ కూడా మంచిదే. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ థింగ్స్, దీస్ ఆర్ టు బి అప్రిషియేటెడ్. కానీ ఇవన్నీ ఎలాంటివంటే పొటేళ్ల క్రొవ్వు అర్పించడం, బలులు అర్పించడంతో సమానం. నిజంగా చూడండి,
ఎవరైతే ఈ పనులను చేస్తూ ఉంటారో వారు ఒక్క మొక్క కూడా దేవుడి వాక్యాన్ని వినరు. ఈ ఉదయకాలమందు మనం వింటున్న ఈ వాక్యం వింటున్న వారిలో కూడా అనేక మంది ఇటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క మాట వినడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. యాక్ట్స్ చాప్టర్ 7లో స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ అక్కడ ఒక గొప్ప ప్రసంగాన్ని చేశాడు. గొప్ప ప్రసంగాన్ని చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ స్టెఫెన్ యొక్క మాటలను వింటూ ఉన్నారు. 7వ అధ్యాయం 51వ వచనం చూద్దాము. యాక్ట్స్ చాప్టర్ 7 వర్స్ 51లో చూసినట్టయితే 51లో ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా. ఇది లోబడనొల్లని వారు అనేటువంటి మాట 20 times ఓల్డ్ టెస్టమెంట్లో రాయబడి ఉంది. అదే మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటే ఎవ్వరు కూడా వినడం లేదు. చెవులను హృదయములను దేవుని వాక్యమునకు లోపరచినటువంటి వారందరినీ కూడా ముష్కరులారా అని అంటున్నాడు స్టీవెన్. 57వ వచనంలో చూసినట్టయితే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఏం చేస్తున్నారు? చెవులు హృదయాలు దేవుని వాక్యానికి లోపరచినొల్లని వారులారా అని 51లో అంటున్నాడు కదా. 57లో చూడండి, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి రాళ్ళు రువ్వి చంపారు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మని మాటను వినడం లేదు, మీరు పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎదిరిస్తున్నారు అని చెప్తే పరిశుద్ధాత్మను మీరు ఎదిరించడం మానేయాలి. కానీ ఆ చెప్పినటువంటి వానిని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారా? కాదు కదా చేయాల్సింది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి చెవులు మూసేసుకుంటున్నారు. సో దే వర్ ఆల్వేస్ రెసిస్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని వ్యతిరేకించేవారుగాను ఎదిరించేవారుగాను ఉంటున్నారు. అటువంటి స్థితిలో ఇక్కడ 3 kinds of people, 3 రకాల నేలలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 3 రకాల నేలలకు అటువంటి వారు, ఈ నేలల వంటి వారు ఎవరైనా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను వింటూ ఉంటే దేవుడు అంటున్నాడు, మీ హృదయములను మీ చెవులను వాక్యమునకు లోబరచండి. అంతేగాని పరిశుద్ధాత్మని మీరు ఎదిరించవద్దు అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. చెవులు మూసుకొని కేకులు వేసి ఏకంగా అతని మీద పడి అతని రాళ్ళు రువ్వి చంపారు కదా, అలాగా మనం చేయకూడదు. మన చెవులు మూసుకోకూడదు. దేవుడు చెప్పినటువంటి మాటలను వినడానికి మన చెవులు ఎల్లప్పుడూ కూడా తెరుచుకొని ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘములకు లేఖలు రాస్తూ యేసు ప్రభువు చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని రాయబడి ఉంటుంది. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు, ఎన్నో మాటలను మనం వింటూ ఉన్నాం. అన్ని మాటలు కూడా ఈ చెవిలో నుంచి విన్నాయి ఈ చెవిలోంచి బయటికి, లేదంటే ఈ చెవిలో నుంచి విన్నాయి ఈ చెవిలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు దేవుడు మనలను ఈ ఉదయకాలమందు హెచ్చరించేది ఏంటంటే, మనం వింటున్న వాక్యం మన హృదయంలో సఫలం అవ్వాలి అని, ఫలించాలి. అది ఎలా ఫలించాలంటే 30% కాదు, 60% కాదు, 100-fold ఫలించాలి అని ఆయన చెప్తున్నాడు. 100-fold ఫ్రూట్ఫుల్నెస్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా మనందరం కూడా దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. వి విల్ కంటిన్యూ దిస్ టుమారో. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, ఇప్పుడు మేము చదువుకున్నటువంటి ఈ మాటలలో
4 రకాల నేలలను యేసు ప్రభు ఉపమాన రీతిగా తెలియపరిచారు. తండ్రి, ఈ 4 రకాల నేలలలో 3 రకాల నేలల్లో ఉన్నటువంటి వారు ఏదో ఒక విషయంలో దేవుని యొక్క వాక్యమును వారు గైకొనలేనటువంటి వారిగా ఉంచున్నారు. అయితే వారందరూ కూడా నిష్ఫలమైనటువంటి వారిగా జీవిస్తున్నారు. ఈ ఉదయకాలం మందు మా ప్రియులలో ఎవరైనా సరే ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్లయితే మీరు వారితో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారన్న విషయాన్ని గ్రహించగలగడానికి వారి హృదయములను తెరిచారని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా చెవులను మా హృదయములను ఎల్లప్పుడూ కూడా మీ వాక్యము నాకు లోపరిచే వారముగా ఉండునట్లుగా మా ఎడల మీరు దయ చూపించమని వేడుకుంటున్నాము. తండ్రి, బలులను అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని యొక్క మాటకు లోబడడం అనేది శ్రేష్టమైన విషయం అని సమూయేలు గ్రంథంలో మీరు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువా, మాట వినడం శ్రేష్టం. మీ మాట వినేవారంగా, పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు మేము వినగలిగే వారంగా ఉండునట్లు మాకందరికీ కూడా కృప చూపించుమని ఈ మా ప్రియులను మామూలను ఈ ఉదయకాలమందు మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు చెప్తున్న మాటలను మనం ప్రతిరోజు కూడా వినడానికి, ప్రతి క్షణము ఆయన మనకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ని పాటించడానికి దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ఆమేన్.